ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, మీరేమంటారు? దీంట్లో మోసం ఉందా లేదా? ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఆశించినట్లుగానే జరుగుతోందా? మరోవైపు పోలీస్ శాఖని ముగ్గురు రిటైర్డ్ ఆఫీసర్లే నడుపుతున్నారా? ఉద్యోగస్తులు ప్రభుత్వ యంత్రాంగంలో అంతర్భాగమే తప్ప ఉద్యోగస్తుల కోసం ప్రభుత్వాలు లేవు, ఉద్యోగస్తుల కోసం ప్రజాస్వామ్యం లేదు, ఉద్యోగస్తుల కోసం రాష్ట్రం లేదు. ఉద్యోగస్తుల గురించి అధికారులు ఉన్న వాళ్ళు, మీడియా కానీ ఇతరులు కానీ విపరీతమైన చర్చ చేస్తున్నారండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తీసుకుంటే 49,000 కోట్లు ఉద్యోగుల పెన్షన్లు లేకపోతే జీతభత్యాల కింద ఖర్చు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఇంత లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో లేదు, గుజరాత్ లో లేదు, మధ్యప్రదేశ్ లో లేదు, ఎంత రాష్ట్రాలు. ఈ విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే భారంగా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు జిపిఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అది అంటే ఉన్నంతలో అది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ ఫర్ ది ఎంప్లాయీస్ అండ్ ఆల్సో ఫర్ ది ఎకానమీ ఆఫ్ ది స్టేట్. కానీ మాకు కావాల్సింది ఓపీఎస్. అంటే ఉద్యోగస్తుల ఆలోచన ఏంటంటే అసలు ఈ ప్రభుత్వాలు ఉన్నది, ప్రజలు ఉన్నది, ఖజానా ఉన్నది మా కోసమే అన్న అభిప్రాయంతో వచ్చేసారు. ఇలాంటి పరిస్థితి ఎల్లకాలం ఉండడం సాధ్యం కాదని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉండే ప్రభుత్వము దీని గురించి లోతుగా ఆలోచించి సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పెట్టింది, ఓపీఎస్ ని తీసేసింది. మళ్ళీ ఓపీఎస్ ని తిరగదోడతామని చెప్పటము, నాయకులు చెప్పటమే ఒక భయంకరమైన అబద్ధం. దానిని ఉద్యోగులు మేము మళ్ళీ తెచ్చుకోగలము అని విశ్వసించడం ఏంటంటే ఆడ బరి తెగింపు అని నేను అనక తప్పదు. అంటే రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని మార్చి అన్ని మార్చేసి దాదాపు 20 సంవత్సరాల పైగా మళ్ళీ పాత పద్ధతిని తీసుకొస్తాము అని ఎవరో నాయకుడు చెప్పడము, అది తెచ్చుకోగలమని వీళ్ళకి నమ్మకం ఉండటం అంటే అసలు ఈ ప్రభుత్వాలు నడుస్తున్నది మన కోసమే అన్న అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. ఒక కాలర్ చెప్పారు కదండి, చాలా స్పష్టంగా చాలా వివరంగా చెప్పారు ఆయన, తారానాథ్ ఎవరు గారు. ఏంటంటే ఆయన చెప్పింది వాస్తవం. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ నమూనాను, జిపిఎస్ నమూనాను మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్నది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఉద్యోగ సంఘాలు కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వేసిన మోడల్కి కొంచెం అటు ఇటుగా రావాల్సిందే. వాళ్ళు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించడం. ఎందుకు ఓడించారంటే ఆయన తినిపించు అనే నినాదాన్ని తీసుకోలేదు. పాపం ప్రజలకు నేరుగా డిబిటీ పద్ధతిని డబ్బులు ఇచ్చేశారు. ఈ డబ్బులు ఇచ్చేయడం వల్ల ఉద్యోగులకు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, ఇతరులకు కానీ డబ్బులు అసలు పని జరగట్లేదు. అసలు అది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని వాళ్ళు ఆయన ఓడించారు. అంతకంటే ఏంటంటే డిబిటీ పెట్టండి ఇవన్నీ కాదు, వాళ్ళకి అవినీతికి ఆస్కారం లేని ఒక వ్యవస్థని డెవలప్ చేశాడు. ఈ వ్యవస్థ క్రమక్రమంగా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా దీంట్లోకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అది 10 సంవత్సరాలు పడుతుందా, 15 సంవత్సరాలు పడుతుందా? ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పిన పాయింట్ బాగుంది. నిజంగా అవినీతి లేకుండా ఒక్క రూపాయికి డబ్బు ఖర్చు పెట్టకుండా ఇళ్లకే తీసుకెళ్ళి నాయకులకి అందరికీ ఇబ్బంది అక్కడ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కానీ దానికి కానీ అదే కారణము, ఇంకే కారణాలు లేవు. ఆయన ఏంటంటే ఈ హెడ్ ఆఫ్ హిస్ టైం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 2 తరాలు ముందు ఉన్నాడు ఆయన. దీన్ని ప్రజలు గమనించలేకపోయారు. నేను సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం చూశాను. మహిళలంతా కూడా మహారాణుల్లాగా ఇంటి దగ్గర కూర్చుంటే అన్ని సర్వీసెస్ వాళ్ళకి ఏం కావాలంటే పెన్షన్ కానించి, సర్టిఫికేట్లు కానించి, అలాగే ఇప్పుడు ఇట్లాంటివన్నీ రేషన్ కానించి అన్నీ ఇంటికాడకి తీసుకొస్తే మహిళలు చక్కగా కూర్చుని ఎంజాయ్ చేశారు, చక్కగా ప్రభుత్వ సేవలు అందుకున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు గ్యాస్ బండలు 3 గ్యాస్ బండల స్కీమ్ ఒకటి పెడతామని అంటున్నారు కదా, దానికి రిజిస్టర్ చేసుకోవడానికో ఈ కేవైసీయో దేనికోసం రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి, లేదా గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలు కట్టాల్సిన పరిస్థితి. మహారాణుల్లాగా చూసిన జగన్నేమో కాదనుకున్నారు, ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చిన వాళ్ళనేమో ఓట్లేశారని చెప్పి ఒక చమత్కారపూరితమైన వ్యాఖ్యని విన్నాను. అసలు ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ క్యూ అనేది ప్రజలని క్యూలో నిలబెట్టడం అన్నది ఆ ప్రభుత్వం యొక్క అసమర్థతకు సంకేతంగా నేను భావిస్తాను. అది ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, గుజరాత్ లో కానివ్వండి, అమెరికాలో కానీ క్యూలో ఉండవలసిన పరిస్థితి ఉండకూడదు. ప్రజలకు ఎప్పుడు సేవలు వారి ఇంటి దగ్గరే అందజేయాలి. ఆ క్యూలో ఉండటం కూడా ఎంత అసహ్యకరంగా ఉంటుందని నేను చాలా దేశాల్లో చూశాను. మున్సిపల్ కార్యాలయాలకి ఊరికే అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ వెళ్ళాను. ప్రజలు కూర్చుని ఉంటే ఆఫీసులు వచ్చి నుంచుని నిలబడి మాట్లాడతారు. మన దగ్గర ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితి ఎంతకాలం మనం భరించాలి? అలాంటి పరిస్థితి మన ఉద్యోగులు కోరుకుంటున్నారా?
ప్రజలు కోరుకుంటున్నారో అదే కోరుకుంటున్నట్టుగా మన ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే అబ్జర్వ్ అవుతుంది. అంటే మేము వెళ్ళి ఆఫీసుల దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి, వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, దీనికంటే మాకేం ఇబ్బంది లేదు, పని జరిగితే చాలు. అంటే ఏ ఖర్చు లేకుండా డైరెక్ట్ గా సేవ వస్తే మాకు ఇది బాగాలేదు. మేము ఆఫీసులకు వెళ్ళాలి, ఆఫీసులకి చేతులు కట్టుకుని నిలబడాలి. ప్రజలకి ఇబ్బందిగా ఉన్నట్టుంది, ఆఫీసులకు ఇబ్బంది అన్నారు కదా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు వాలంటీర్లతో ఏం పని ఉంది అని అన్నారు కదా. వాలంటీర్లు ఉన్నా లేకపోయినా ఆన్లైన్ అంటే ఏ వ్యవస్థనైనా ఒక చేయాల్సింది ఏంటంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి. ప్రజలకు ఎలాగ ఇబ్బంది పెట్టాలి అన్నది ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్టు. పోలీసు యంత్రాంగంలో రిటైర్డ్ ఆఫీసర్ల పెత్తనం ఏంటండి? ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అందరూ యంగ్ ఆఫీసర్స్ వస్తున్నారు కదా, కాంట్రవర్షియల్ ఆఫీసర్స్ అందులోను. ప్రసాద్ రెడ్డి గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల పెత్తనం చేస్తుంటే ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి చేతులు కట్టుకుని వాళ్ళ పోస్టింగ్లు అడుక్కుంటున్నారంట అని రాశారు. అది అంటే అంటే ఈ ట్రైనింగ్, ఈ ఐపీఎస్ సెలక్షన్ అంతా రాంగ్ అనమాట. నీకు లాయలిటీ టు ది లీడర్, లాయలిటీ టు ఏ కోటరీ, లాయలిటీ టు ది చీఫ్ మినిస్టర్ కాదండి, లాయలిటీ టు ఏ కోటరీ. వాళ్ళ ప్రైవేట్ ఇంట్రెస్ట్ కాపాడే వాళ్ళని అధికారంలో ఉండగా ఒక అనుబంధం ఏర్పరచుకుని వాళ్ళని కంటిన్యూ చేయడంలోనే కొనసాగుతుందండి. వాళ్ళు ఏమన్నా విశేషమైన ప్రతిభ, పాఠవాలు, ప్రజ్ఞ కనపరిచిన వారైతే వాళ్ళకి ఇవ్వచ్చు. మనకు ఠాకూర్ ఎలాంటి వాడో మనకు తెలుసు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఎలాంటి వారో మనకు తెలుసు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక సిన్సియర్ అధికారులను ఎట్లా అణగదొక్కి వాళ్ళని లూప్ లైన్ లో పెట్టేసి వాళ్ళకి అధికారాలు లేకుండా చేయటం అంటేనే అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఎటువైపు మూవ్ అవుతుంది. అలాగే మీరు ఇంతకు ముందు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆడపిల్లలు ఇంకా చూస్తేనే బెదిరిపోతారు, ఆడపిల్లలు ఇంకా చూస్తేనే బెదిరిపోతారు అన్నది వరంగల్లో జరిగింది ఒక సంఘటన, రాజశేఖర రెడ్డి గారు ఉండేది. అలాగే రంగారెడ్డి జిల్లాలో జరిగింది కేసీఆర్. ఆ రెండు ఎంత వివాదాస్పదమైంది. అప్పుడు ఈయన ఏం చెప్పాడో మనకు గుర్తుంది కదా, అలాంటి పనులు చేసిన వాళ్ళని, రేప్లై చేసిన వాళ్ళని 2 వాయి కొట్టేసి ఇంటికి పంపించేయాలన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు మా చీఫ్ మినిస్టర్ అయ్యాక, డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అంత ముందే మాట్లాడాడు. అంటే అంటే అధికారంలోకి వచ్చాక అసలు వాళ్ళ స్వరూపాలు, నిజ స్వరూపాలు బయటపడతాయి. అధికారానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, చట్టబద్ధమైన పాలన చేయాలి. అది చేయకుండా ఏంటంటే నేను కళ్ళు ఎత్తి చూస్తే, ఆడపిల్ల వెనక కన్ను ఎత్తి చూస్తేనే బెదిరిపోయేలా చేస్తాను అంటాడు. ఆయన సినిమాల్లోనేమో ఆడపిల్లను ఏడిపించే పాత్రలో నటిస్తాడు, బయట యువకులు వాళ్ళు ఆయన ఇమిటేట్ చేస్తే వాళ్ళు అసలు ఆడపిల్లని కన్నెత్తి చూడకుండా చేస్తాను అంటాడు. ఇది ఒక విడ్డూరమైన పరిస్థితి. మనం ఈ శ్రీ సూక్తులు వింటూ వింటూ గడపాల్సిందే నెక్స్ట్ 4-5 years. అంటే అట్లా కాదు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అట్లాంటి ఎన్నో రకాలుగా, ఇప్పుడు కాదు కదా, అంత ముందు కూడా అట్లా అనేక మాటలు మార్చిన పవన్ కళ్యాణ్ని ప్రజలంతా విపరీతంగా ఆదరించారు కదా సడన్గా. ఇప్పుడు ఏమిటి అంత మార్పు? ఇప్పుడు జగన్ చేసిన తప్పేంటి, వీళ్ళు చేసిన ఒప్పేంటి? నిజంగానే ప్రభుత్వోద్యోగులు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వీటి మీద జనం ఆలోచిస్తారా, ఆలోచించరా? నేను అన్నాను కదా, తినిపించు పథకానికి మళ్ళీ తెర తీశారు. అంతకుముందు అది లేదు, దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి అధికారులు, పోలీసు యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము. అసలు బడ్జెట్ అంతా డీబీటీ కింద వెళ్ళిపోతుంటే మనకేంటి డబ్బులు ఎలా వస్తాయి, ప్రభుత్వం నుంచి డబ్బులు? అలాగే అసలు ప్రజలు మన దగ్గరికి రావట్లేదు కదా, అసలు రెవెన్యూ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ ప్రజలు ఎవరు రావట్లేదు కదా, అంతా గ్రామ సచివాలయంలోనే జరిగిపోతా ఉంది పని. ఎవరు వస్తారు? రాకపోతే మనకు ఆదాయం ఏంటి? జీతభత్యాలు కాదు, ఇంకా అదర్ ఇన్కమ్ అనేది పూర్తిగా పోయింది. అది జగన్ మీద అస్సలు నచ్చలేదు వాళ్ళకి, అందువల్ల ఆయన ఓడించడానికి సహకరించారు. అంటే అందరినీ మనం ఒక ఘాటుని కట్టకూడదు. నేను అందరినీ నిజాయితీ పనులు ఉన్నానండి. పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నారు, 100 రూపాయల జీతం తీసుకుని పాఠాలు చెప్పిన టీచర్లకు మేము చదువుకున్నాము. 1,00,000 రూపాయల జీతం అంటే పాఠాలు చెప్పకుండా వడ్డీ వ్యాపారాలు, చిట్ ఫండ్లు, రియల్ ఎస్టేట్లు చేసేవాళ్ళు ఉద్యోగాలు చూసాం. అందులోనే మంచి వాళ్ళు ఉన్నారు, ఆ మంచి వాళ్ళు నేను చెప్పట్లేదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోయారా, లేకపోతే మనకి ఆపరేషనల్ ఫ్రీడమ్ లేకుండా ఈ అధికారులు, శిక్షాధికారి ఎవరు ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్, కానీ జగన్మోహన్ మమ్మల్ని చదువు చెప్పమంటారేంటండి, టైంకి రమ్మంటారేంటండి, మాకు తెలీదా? కాదు, ఈనాడులో ఎప్పుడైనా టైంకి వెళ్ళకపోతే ఊరుకునేవాళ్ళండి? ఈనాడులో ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే ఊరుకునేవాళ్ళ ఎంప్లాయీస్ని?